హైదరాబాదులో తార్నాక దగ్గర రామంతపూరు తార్నాక మధ్యన ఉప్పల్ మధ్యన ఒక బస్తీ ఉంది. ఆ బస్తీ పేరు అప్సిగూడ. అప్సిగూడ పేరు ఎట్లొచ్చింది? అప్సీస్ అంటే ఎవరు? అబిసీనియా నుంచి వచ్చిన వాళ్ళను అప్సీస్ అనేవాళ్ళు. ఈ అప్సీస్ ఎవరు? అప్సీ ఎవరంటే అబిసీనియా, ఇప్పుడు ఇథియోపియా అంటున్నారు. ఇథియోపియా ఎరిట్రియా కలిసిన ప్రాంతాన్ని పూర్వం అబిసీనియా అనేవాళ్ళు. వాళ్ళు మంచి గుర్రాలను, అశ్వయోధులాలు, గుర్రాలను బాగా నడుపుతారు. వాళ్ళు సిద్దీస్ అని కూడా అంటారు. వాళ్ళకు అక్కడ ఇల్లు కట్టించినాడు నిజాం నవాబు. అప్సీస్కే కట్టించినాడు, అబిసీనియన్స్కే కట్టించినాడు. వాళ్ళు ఏసీ గార్డ్స్ అని అడుగుతుంటాం కదా, అది కూడా అంతే, అబిసీనియన్సే. రిసాలా వాళ్ళు, రిసాలా అంటే అశ్విక సైనికులు. రిసాలాదార్, రిసాలా బజార్, హైదరాబాద్లో పేర్లు ఉన్నాయి. అట్లా ఆ రిసాలా బజార్ అంటే అశ్విక సైనికులు అని అర్థం. వాళ్ళది అది. రిసాల్దార్ అంటే అశ్విక సైనికుడు. ఆ సిద్ది రిసాలా కూడా హైదరాబాద్లో ఉంది. సిద్దీస్ కూడా అంటారు వాళ్ళని. వాళ్ళు యమనీస్ కూడా, యమన్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా, అంటే యమన్ దేశం ఉంది ఇప్పుడు, పారకాస్లో ఉన్నదంతా యమనీసే వాళ్ళు. వాళ్ళకి అక్కడ అఫీస్పేట అయినా అప్సీస్పేట, అది అఫీస్పేట అయింది. అప్సి కూడా వాళ్ళే. వాళ్ళు బానిసలుగా ఇక్కడికి పోర్చుగీస్ వాళ్ళు తీసుకొచ్చినారు. ఆ తర్వాత రకరకాల సర్వీస్ చేసినారు. నిజాం అంతఃపురానికి, నిజాం భవనాలకు వాళ్ళు కాపలాదారులుగా ఉన్నారు. అందుకని వాళ్ళ కోసం ఇల్లు కట్టించినారు. ఆ ఇల్లు అక్కడే, ఆ కాలనీ ఉండేది, వాళ్ళ బస్తీ ఉండేది, గుడారాలు ఉండేవి. అందుకని దాన్ని అప్సిగూడ అన్నారు. అప్సీస్ పేర్ల మీద, యెమెన్ నుంచి వచ్చిన వాళ్ళ పేర్ల మీద, అబిసీనియా నుంచి వచ్చిన వాళ్ళ పేరు మీద. ఈ అబిసీనియన్స్ ఎవరంటే ఆఫ్రికా దేశం. అది ఆఫ్రికా దేశంలో ఎరిత్రియా, అబిసీనియా, ఇథియోపియా, ఈ దేశాలు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళ పేర్ల మీద ఈ బస్తీ పేరు వచ్చింది. అబిసీనియన్స్ పేరు మీద అబిసీనియా అనరాక అప్సీస్ అన్నారు. ఆ అప్సిగూడ అనే పేరు అబిసీనియన్స్ పేరు మీద వచ్చింది.